దుబాయ్కి వచ్చిన ఫస్ట్ డే కరెన్సీ ఎక్స్చేంజ్ కోసం నేను పడిన పాటలు ఒకటి రెండు కాదు. ఈ వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. అస్సలం వలైకుం హబీబీ, వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. మధ్యాహ్నం రెస్ట్ తీసుకున్న తర్వాత నైట్ మెడికల్కి అయితే బయలుదేరేశాను గైస్. ఇది మెడికల్ రిసిప్ట్ అనమాట. నా టోకన్ నెంబర్ 500. ఇక్కడ పెద్దగా వీడియో తీసి అవైలబిలిటీ అయితే ఇవ్వలేదు మనకి. ఇక్కడ వీడు పొడిచిన పొడుగుడికి బరిగొడ్ల దగ్గర పనిచేసినాడేమో అనిపించింది నాకు. అంతలా పొడిచినాడు, భయంకరంగా పెయిన్ వేస్తుంది. ఇక్కడ నుండి మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మనం కరెన్సీ ఎక్స్చేంజ్ చేద్దామని చెప్పేసి కరెన్సీ ఎక్స్చేంజ్ దగ్గరికి అయితే వెళ్ళాను ఫస్ట్ ఒక షాప్కి. ఇక్కడికి వెళ్ళి చూస్తే నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి అనమాట. వాడు దాదాపుగా మనకి 3000 4000 రూపాయలు కట్ చేస్తానన్నాడు. ఇట్లా కాదు అని చెప్పేసి ఇంకా 4-5 చోట్ల తిరుగుదామని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను. వాళ్ళని మెయిన్గా మనం అడగాల్సింది ఏంటంటే కరెన్సీ రేట్ ఎంతకి చేంజ్ చేస్తున్నారు, ఇంకా దాని తర్వాత దానికి సర్వీస్ ఛార్జెస్ ఎంత, మనకి కట్ ఆఫ్ ఎంత అవుతుంది అవి చూసుకోవాలన్నమాట. నేను మొత్తం తిరిగిన తర్వాత నాకు ఈ యొక్క ఎక్స్చేంజ్ సెంటర్ బాగా తక్కువ అనిపించింది. ఇక్కడ నేను ఏ నేమ్ కూడా డిస్ప్లే చేయట్లేదు, ఎందుకంటే ఐ డిడెంట్ హ్యావ్ లైసెన్స్ ఎట్ అనమాట. ఇక్కడ లైసెన్స్ లేకుండా అప్లోడ్ చేస్తే ఖచ్చితంగా ఫైన్ అయితే పడుతుంది మనకి. సో అందువల్ల నేను ఎవరి పేరు అయితే మెన్షన్ చేయట్లేదు. మీరు యూఏఈలో ఉంటే మీకు బెస్ట్ బడ్జెట్లో ఎక్స్చేంజ్ కావాలంటే, నేను ఏ ప్రమోషన్ చేయట్లేదు గైస్. ఇంకో మాట, మీకు ఏమన్నా కావాలంటే నాకు డిఎం చేయండి, నేను ఆ ఎక్స్చేంజ్ సెంటర్ యొక్క అడ్రస్ అయితే పెడతాను. సో ఫైనల్లీ మన అమౌంట్ అయితే ఇలా చేంజ్ అయిపోయింది అనమాట. మా ఫ్రెండ్ని పిలుచుకోమన్నాను కదా, అతను ఎమిరేట్స్ ఐడి పెట్టేసి నాకు తీసి ఇచ్చాడు ఆ అమౌంట్ ఆ దాంట్లో. సో ఫస్ట్ టైం యూఏఈ కరెన్సీ చేతిలో తీసుకున్నాను నేను. ఇక్కడితో వీడియో ఖలాస్, మళ్ళీ కలుద్దాం. ఎల్లా బాయ్.